వెల్కమ్ బ్యాక్ అమ్మా. ఈరోజు మన ప్రోగ్రామ్ ఏమి అంటే స్పార్స్ మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్ కోసం మనం ఏం యూజ్ చేస్తున్నాం? 2D అర్రేస్, రైట్? ఆ 2D అర్రేస్ యూజ్ చేసుకొని ఒక మ్యాట్రిక్స్ని స్పార్స్ మ్యాట్రిక్స్ అవునా కాదా అనేది మనం చెక్ చేయాలా. నేను స్పార్స్ మ్యాట్రిక్స్ ఎస్ ఆర్ నో అనేది మాత్రమే చెక్ చేస్తున్నాను. రిప్రజెంటేషన్ ఏం చెప్పట్లేదు. అర్రే రిప్రజెంటేషన్, లింక్డ్ లిస్ట్ రిప్రజెంటేషన్, అలా స్పార్స్ మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్ని నేను చెప్పట్లేదు. అది డేటా స్ట్రక్చర్స్ త్రూ సి అప్పుడు చూద్దాం, ఓకేనా? ఇప్పటికీ వెదర్ ఇట్ ఈస్ ఏ స్పార్స్ మ్యాట్రిక్స్ ఆర్ నాట్ అంతే చెక్ చేస్తున్నాం, ఓకేనా? సరే, ఒక మ్యాట్రిక్స్ తీసుకున్నప్పుడు అది స్పార్స్ మ్యాట్రిక్స్ అని ఎప్పుడు అంటారు చూద్దాం, ఓకేనా? స్పార్స్ మ్యాట్రిక్స్ అవ్వాలి అంటే దాంట్లో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ జీరోస్ అయి ఉండాలి. ఇలా, ఓకేనా? ఒక మ్యాట్రిక్స్లో ఎలిమెంట్స్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ జీరోస్ అయి ఉండాలి. మ్యాక్సిమం అంటే ఎన్ని అయి ఉండొచ్చు? ఒకవేళ మోర్ దాన్ హాఫ్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఆర్ హాఫ్ ఆఫ్ ద ఎలిమెంట్స్, హాఫ్ కంటే ఎక్కువ ఎలిమెంట్స్ జీరోస్ అయి ఉంటే అట్లాంటి మ్యాట్రిక్స్ని మనం ఏమని పిలుస్తాము అంటే స్పార్స్ మ్యాట్రిక్స్ అని పిలుస్తాం. సరే, ఒక మ్యాట్రిక్స్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి ఎలా చెక్ చేస్తారు? మీరు ఒకవేళ మీ మ్యాట్రిక్స్ ఆర్డర్ R/C, నెంబర్ ఆఫ్ రోస్, నెంబర్ ఆఫ్ కాలమ్స్, అది ఓకేనా? నేను ఇక్కడ 3/3 మ్యాట్రిక్స్ తీసుకున్నా. మీరు ఏదైనా మ్యాట్రిక్స్ తీసుకోవచ్చు, 2/3, 2/5 ఏదైనా తీసుకోండి, ఏం పర్వాలేదు, ఓకేనా? సరే, ఇక్కడికి నా R వాల్యూ ఎంత ఉంది? 3. కాలం వాల్యూ ఎంత ఉంది? 3. ఎందుకు? 3 రోస్ 3 కాలమ్స్ కాబట్టి బాగానే ఉంది. ఇప్పుడు దీంట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయంటే ఏం చేస్తారు? 3 × 3, అవునా? 3 × 3 ఎన్ని? 9 ఎలిమెంట్స్. 9లో హాఫ్ ఎంత? 4. 4.5 కాదు, 4. 4 కంటే ఎక్కువ జీరోస్ ఉంటే దాన్నే స్పార్స్ మ్యాట్రిక్స్ అని పిలుస్తాం, ఓకేనా? సో టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ R × C. మీరు ఏదైనా మ్యాట్రిక్స్ తీసుకోండి, అందుకే నేను R × C వేస్తున్నాను. 3/3 వేయట్లేదు, 3 × 3 వేయట్లేదు, ఓకేనా? 3 × 3 హోల్ డివైడెడ్ బై 2, అప్పుడు మీకు ఎగ్జాక్ట్గా హాఫ్ వస్తుంది. అలా వచ్చినప్పుడు దానికంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు అయి ఉండాలా. ఏది? నెంబర్ ఆఫ్ జీరోస్. ఎలా తెలుస్తుంది మీకు నెంబర్ ఆఫ్ జీరోస్? కౌంట్ చేయండి. ఒక మ్యాట్రిక్స్లో ఉన్న ఎలిమెంట్స్ని జీరోనా కాదా చెక్ చేయండి. ఎప్పుడైతే జీరో వస్తుందో కౌంట్ అనే ఒక వేరియబుల్ తీసుకొని కౌంట్ ప్లస్ ప్లస్ చేసుకుంటూ వెళ్ళండి, ఓకేనా? అప్పుడు మీకు కౌంట్ వస్తుంది. ఇఫ్ మీ కౌంట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు R × C/2, రైటే కదమ్మా? నెంబర్ ఆఫ్ జీరోస్ని మీరు ఏం చేశారు? కౌంట్ చేశారు. ఆ కౌంట్ దాంట్లో సగం కంటే ఎక్కువ అయితే గివెన్ మ్యాట్రిక్స్ ఇస్ స్పార్స్ మ్యాట్రిక్స్. ఎల్స్ గివెన్ మ్యాట్రిక్స్ ఇస్ నాట్ ఏ స్పార్స్ మ్యాట్రిక్స్ అని చెప్పచ్చు, రైట్? ఓకే, ఫస్ట్ ఇది నా మ్యాట్రిక్స్ అనుకుందాం. దీనికోసం లాజిక్ చూద్దాం, తర్వాత కావాలంటే మనం ప్రోగ్రామ్ చూద్దాం, ఓకేనా? ఫస్ట్ ఈ మ్యాట్రిక్స్ కోసం ఫర్ I is equal to 0, I less than R, ఎన్ని రోస్ అయినా అయి ఉండొచ్చు, చెప్పలేం, I++. నెక్స్ట్ ఫర్ J is equal to 0, J less than C, J++. ఇప్పుడు మీరేం చేయాలా? జీరోస్ని కౌంట్ చేయాలా. 0 ఎట్లా తెలుస్తుంది? A of Ij. చూడండి, ఇఫ్ మీ ఎలిమెంట్ A of Ij is equal to 0, A of Ij is equal to 0 అయితే కౌంట్ అనే ఒక వేరియబుల్ని మనం తీసుకుంటాం. కౌంట్లో ఎప్పుడు ఎంత ఉండాలి మనకి? 0. కౌంటింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ 1 ఉండాలి అంటే దానికంటే ప్రిసిడింగ్ వాల్యూ 0ని తీసుకుంటాం, ఓకేనా? ఇఫ్ A of Ij is equal to 0, అప్పుడు మీరు ఏం చేస్తారు? కౌంట్ ప్లస్ ప్లస్, ఓకేనా? యాక్చువల్గా ఇక్కడ బ్లాక్ ఏం అవసరం లేదు, అయినా మీకోసం నేను పెడుతున్నాను. అవసరం లేదమ్మా. ఎందుకు? ఈ ఫర్ లోపల ఈ ఫర్ మాత్రమే ఉంది, ఈ ఫర్ లోపల ఇఫ్ మాత్రమే ఉంది, ఎక్కడ మీకు బ్లాక్స్ అవసరం పడవు. ఇలా ఫస్ట్ మీరు కౌంట్ చేసుకోవాలా. ఆ వచ్చిన కౌంట్ని మళ్ళీ మీరు చెక్ చేయాలా. ఎలా?
ఇంతవరకు చూసాం కదా. ఇఫ్ కౌంట్ గ్రేటర్ దాన్ ఆర్ ఇస్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ సి హోల్ డివైడెడ్ బై 2 దెన్ ఏమని రాసుకుంటారు? స్పార్స్ మ్యాట్రిక్స్. ఎల్స్ ఏమని రాసుకుంటారు? నాట్ ఏ స్పార్స్ మ్యాట్రిక్స్ అని రాసుకుంటే సరిపోతుంది. ఒకసారి ట్రేస్ చేసి చూద్దామా దీన్ని? ఓకేనా. ఫస్ట్ ఆర్ వాల్యూ మనం ఎంత ఇచ్చాము ఇక్కడ? 3. సి వాల్యూ కూడా మనం ఎంత ఇచ్చాము ఇక్కడ? మళ్ళీ 3నే. అది స్క్వేర్ మ్యాట్రిక్స్ అయి ఉండాల్సిన పని లేదు. నేను మళ్ళీ గుర్తు చేస్తున్నా. నేను 3/3 తీసుకున్నాను. మీరు ఏదైనా ఆర్డర్తో తీసుకోండి. ఎన్ని రోస్ ఎన్ని కాలమ్స్ మీ ఇష్టం. సరే, ఫస్ట్ ఐ వాల్యూ ఎంత పెట్టుకుంటున్నా? 0. 0 లెస్ దాన్ 3 ట్రూ. లోపలికి వస్తే జే వాల్యూ కూడా ఎంత తీసుకుంటుంది? 0. 0 లెస్ దాన్ 3 మళ్ళీ ట్రూ. లోపలికి వస్తే ఏ ఆఫ్ ఐ జే, ఏ ఆఫ్ 0 0. మర్చిపోయినానమ్మా, దీని ఇండెక్సెస్ మీకు వచ్చు కదా. 0 1 0 2, 1 0 1 1 1 2, 2 0 2 1 2 2, రైట్. ఫస్ట్ ఏ ఆఫ్ ఐ జే 0 0 అంటే 5. 5 ఈజ్ ఈక్వల్ టు 0. ఫాల్స్ అయితే మనకి కౌంట్ ఇంక్రిమెంట్ జరగదు. ఇంకా మనం జే లూప్లోనే ఉన్నాం కాబట్టి ఫస్ట్ ఏం జరుగుతుంది? జే ప్లస్ ప్లస్. అప్పుడు నా జే వాల్యూ 1. 1 లెస్ దాన్ 3 ట్రూ. లోపలికి వస్తే ఏ ఆఫ్ 0 1 ఎంత ఉంది? 19. 19 ఈజ్ ఈక్వల్ టు 0. ఫాల్స్. కౌంట్ ప్లస్ ప్లస్ జరగదు. జే ప్లస్ ప్లస్ అంటే జే వాల్యూ 2. 2 లెస్ దాన్ 3 ట్రూ. లోపలికి వస్తే ఏ ఆఫ్ 0 2 ఎంత ఉంది మనకి? 0. 0 ఈజ్ ఈక్వల్ టు 0 ట్రూ. అప్పుడు మనకి కౌంట్ వాల్యూ 0 పోయి ఎంత వస్తుంది? 1. కౌంట్ ప్లస్ ప్లస్ జరుగుతుంది ఇఫ్ ట్రూ అయింది కాబట్టి. అప్పుడు కౌంట్ వాల్యూ 0కి ప్లస్ ప్లస్ జరిగి ఎంత వస్తుంది? 1. నెక్స్ట్ జే ప్లస్ ప్లస్ జే వాల్యూ 3. 3 లెస్ దాన్ 3 ఫాల్స్. బయటికి వస్తే ఇప్పుడు మనకి ఇంకే స్టేట్మెంట్స్ లేవు కాబట్టి ఐ ప్లస్ ప్లస్ జరిగి ఐ వాల్యూ ఎంత వస్తుంది? 1. 1 లెస్ దాన్ 3 ట్రూ. లోపలికి వస్తే జే వాల్యూ ఎంత తీసుకుంటుంది? 0. 0 లెస్ దాన్ 3 ట్రూ. లోపలికి వస్తే ఏ ఆఫ్ 1 0 0. 0 ఈజ్ ఈక్వల్ టు 0 ట్రూ. కౌంట్ ప్లస్ ప్లస్ అంటే కౌంట్ వాల్యూ ఎంత వస్తుంది మనకి? 2. జే ప్లస్ ప్లస్ 1. 1 లెస్ దాన్ 3 ట్రూ. లోపలికి వస్తే ఏ ఆఫ్ 1 1 ఎంత ఉంది? 0. 0 ఈజ్ ఈక్వల్ టు 0 ట్రూ. కౌంట్ ప్లస్ ప్లస్ కౌంట్ వాల్యూ ఎంత వస్తుంది మనకి? 3. నెక్స్ట్ జే ప్లస్ ప్లస్ 2. 2 లెస్ దాన్ 3 ట్రూ. లోపలికి వస్తే ఏ ఆఫ్ 1 2 ఎంత ఉంది? 0. 0 ఈజ్ ఈక్వల్ టు 0 ట్రూ. కౌంట్ ప్లస్ ప్లస్ కౌంట్ వాల్యూ ఎంత వస్తుంది మనకి? 4. నెక్స్ట్ జే ప్లస్ ప్లస్ 3. 3 లెస్ దాన్ 3 ఫాల్స్. బయటికి వస్తే ఐ వాల్యూ ఎంత వస్తుంది మనకి? 2. 2 లెస్ దాన్ 3 ట్రూ. లోపలికి వస్తే జే వాల్యూ మళ్ళీ ఫ్రెష్గా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 0. 0 లెస్ దాన్ 3 ట్రూ. లోపలికి వస్తే ఏ ఆఫ్ 2 0 ఎంత ఉంది? 24. 24 ఈజ్ ఈక్వల్ టు 0. ఫాల్స్. ఫాల్స్ అయితే కౌంట్ ప్లస్ ప్లస్ జరగదు. జే ప్లస్ ప్లస్ జే వాల్యూ ఎంత? 1. 1 లెస్ దాన్ 3 ట్రూ. లోపలికి వస్తే ఏ ఆఫ్ 2 1 0. 0 ఈజ్ ఈక్వల్ టు 0 ట్రూ. కౌంట్ వాల్యూ 5 అవుతుంది. జే ప్లస్ ప్లస్ 2. 2 లెస్ దాన్ 3 ట్రూ. లోపలికి వస్తే ఏ ఆఫ్ ఐ జే 2 2 మళ్ళీ 0. 0 ఈజ్ ఈక్వల్ టు 0 ట్రూ. కౌంట్ ప్లస్ ప్లస్ 6. జే ప్లస్ ప్లస్ 3. 3 లెస్ దాన్ 3 ఫాల్స్. బయటికి వస్తే ఐ ఇంక్రిమెంట్ జరుగుతుంది. ఐ వాల్యూ ఎంత వస్తుంది ఇక్కడ? 3. 3 లెస్ దాన్ 3 ఫాల్స్. ఐలోకి ఎంటర్ కాదు అంటే జేలోకి కూడా ఎంటర్ కాదు. ఇక్కడికి నా కౌంటింగ్ కంప్లీట్ అయింది. ఇప్పుడు ఆ కౌంట్ హాఫ్ కంటే ఎక్కువ ఉందో లేదో చెక్ చేయాలా అంటే ఇక్కడ మీ ఆర్ వాల్యూ ఎంత ఉంది? 3. సి వాల్యూ ఎంత ఉంది? 3. 3 ఇంటూ 3 ఎంత వస్తుంది మనకి? 9. 9/2 మొత్తం 9/2 ఎంత వస్తుంది మనకి? 4. 4.5 కాదు 4. ఇంటీజర్ బై ఇంటీజర్, ఇంటీజరే. ఓకేనా? నీ కౌంట్ వాల్యూ ఎంత ఉంది? 6. 6 గ్రేటర్ దాన్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు 4. ట్రూ. ట్రూ కాబట్టి ఇఫ్ లోపలికి ఎంటర్ అయ్యి గివెన్ మ్యాట్రిక్స్ ఈజ్ స్పార్స్ మ్యాట్రిక్స్ అని ప్రింట్ అవుతుంది. ఎల్స్ ఒకవేళ కాకపోయింటే ఎల్స్లోకి వస్తాండే. ఇఫ్ ఎగ్జిక్యూట్ అయింది కాబట్టి ఎల్స్ పార్ట్ అంతా ఏమవుతుంది? నాకు స్కిప్ అయిపోతుంది. ఇది మా స్పార్స్ మ్యాట్రిక్స్కి లాజిక్. జస్ట్ స్పార్స్ మ్యాట్రిక్సా కాదా అనేది మాత్రమే చెక్ చేస్తున్నాం. ఓకేనా? ప్రోగ్రామ్ రాద్దామా దీనికి? వేరియబుల్స్ ఏ కావాలా? ఐజే కావాలా? ఆర్సి కావాలా? కౌంట్ కావాలా? మొత్తం 6 వేరియబుల్స్ సరిపోతాయి. ఓకేనా? ఓకే, రాద్దామా మా ప్రోగ్రామ్? సరేనా? ఇప్పటివరకు లాజిక్ చూసాం కదా, సేమ్ ఇంప్లిమెంట్ చేసేకి ట్రై చేద్దాం. ఓకేనా? ఫస్ట్ మీరు వేరియబుల్స్ని డిక్లేర్ చేసుకోవాలా. ఒక అర్రే తీసుకున్నా విత్
5 rows and 5 columns మీ ఇష్టం. నేను మ్యాక్సిమం నెంబర్తో తీసుకున్నాను. మీరు కావాలంటే 2, 3 అని కూడా ఇక్కడ స్పెసిఫై చేయొచ్చు. ఎప్పుడైతే మీరు 2, 3 అని రాసుకుంటారో ఇక్కడ ఈ ఆర్కి సికి ఇన్పుట్ ఇవ్వాల్సిన అవసరం ఉండిండదు. డైరెక్ట్గా ఇక్కడ ఆర్ బదులు 2, సి బదులు 3 వాడేసుకోవచ్చు. నేనే ఏం తీసుకుంటున్నాను, ఆర్సి తీసుకుంటున్నా. కాబట్టి ఆర్ కమ సి. మీరు ఎప్పుడు 2D మ్యాట్రిక్స్ 2D అర్రే తీసుకున్నా కూడా అక్కడ 2 లూప్స్ అవసరం పడతాయి. ఆ లూప్స్ కోసం ఏం తీసుకుంటున్నారు, ఐ జే. ఇంకా జీరోస్ని కౌంట్ చేయాలి కదా, అందుకే నేను కౌంట్ అనే ఒక వేరియబుల్ తీసుకుని దాంట్లో ఇనీషియల్ వాల్యూ ఎంత స్టోర్ చేసుకుంటున్నా, 0. ఓకేనా. నెక్స్ట్ నేను ఇక్కడేమి 2D అర్రేకి ఇన్పుట్ ఇవ్వడం అవుట్పుట్ చూపించడం చెప్పట్లేదు. అది ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. లింక్ ఒకసారి డిస్క్రిప్షన్లో ఇచ్చుంటాను, చెక్ చేయండి ఎవరికైనా డౌట్ ఉంటే. ఇప్పుడు ఆర్కి సికి ఇన్పుట్ తీసేసుకున్నాం అవునా. ఎన్ని రోస్ ఎన్ని కాలమ్స్ అనేది మనకి క్లారిటీ ఉంటుంది. కాబట్టి ఇన్పుట్ కోసం ఒకటి రోస్ కోసం ఒకటి కాలమ్స్ కోసం ఫర్ లూప్స్ రాసుకుని దాని లోపల నేను ఏం తీసుకున్నా, స్కాన్ ఎఫ్ ఇన్పుట్ ఇచ్చేసాను. అండ్ ఇచ్చిన అర్రేని మ్యాట్రిక్స్ ఫార్మాట్లో ప్రింట్ చేసుకుంటున్నా. మ్యాట్రిక్స్ అంటే రో బై రో రావాలి. ఒక రో కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ లైన్ కోసం ఇక్కడ ఏం పెట్టుకుంటున్నాం, \n. ఇక్కడి వరకు మీకు ఆల్రెడీ ప్రోగ్రామ్ వచ్చు. ఆ ప్రింటింగ్ అర్రే అనేది ప్రింటింగ్ మ్యాట్రిక్స్ అనేది ఆప్షనల్. బట్ మ్యాట్రిక్స్ ప్రింట్ అయితే ఇది స్పార్స్ మ్యాట్రిక్సా కాదా అని కింద ప్రింట్ చేసినప్పుడు మీకు చూడ్డానికి బాగుంటుంది. కాబట్టి స్కిప్ ఆప్షనలే, నేనేం కాదని అనట్లేదు, బట్ పెట్టుకోండి బెటర్. ఓకేనా. ఈ ప్రోగ్రామ్కి కూడా ఇక్కడ ప్రింటింగ్ అనేది రాసుకోండి బెటర్. ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ నాకు అర్రే ఇన్పుట్ అయిపోయింది. అర్రేని నేను మ్యాట్రిక్స్ ఫార్మాట్లో ప్రింట్ కూడా చేసేసుకున్నాను. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ జీరోస్ని ఇప్పుడు నేను కౌంట్ చేయాలా. ఓకేనా. ఎలా కౌంట్ చేస్తారు, ఎప్పుడైతే మీ ఎలిమెంట్ 0 అవుతుందో కౌంట్ ++ తీసుకుంటే సరిపోతుంది. ఒక్క ఎలిమెంట్ కాదు, అన్ని ఎలిమెంట్స్ని మీరు చెక్ చేస్తున్నారు. అన్నీ అన్నప్పుడు ఫర్ లూప్స్, 2 ఫర్ లూప్స్ 2D అర్రే కాబట్టి అదే రాస్తున్నానమ్మా. ఇక్కడ ఫర్ i = 0, ఎన్ని రోస్ తెలియదు కాబట్టి i <r, i++. నెక్స్ట్ అవసరం లేదు ఈ బ్లాక్, మళ్ళీ చెప్తున్నా, నేనే యూజ్ చేస్తున్నా. నెక్స్ట్ ఫర్ j = 0, j c, j++. ఏం చెక్ చేయాలా మీరు, if i if a of ij అంటే మీ ఎలిమెంట్ ఏమై ఉండాలా, 0 అయి ఉండాలా. అలా అయితే దాంట్లోకి మనం ఏం చేయాలా, కౌంట్ ++. ఈ ఫర్లో ఇఫ్ మాత్రమే ఉంది కాబట్టి ఇక్కడ బ్లాక్ అవసరం ఉండదు. ఓకేనా. ఈ బ్లాక్ని దీని కిందనే క్లోజ్ చేసేస్తాను. ఇక్కడికి నాకు నెంబర్ ఆఫ్ జీరోస్ కౌంట్ అయి ఉంటుంది. ఆ కౌంట్ హాఫ్ కంటే ఎక్కువ అవునా కాదా చెక్ చేయాలా. ఎలా చేస్తారు, ఇఫ్ దేన్ని చెక్ చేస్తున్నారు మీరు, కౌంట్ > or = r into c /2 అయితే, ఒకవేళ కండిషన్ ట్రూ అయితే గివెన్ మ్యాట్రిక్స్ ఈజ్ స్పార్స్ మ్యాట్రిక్స్ అని ప్రింట్ కావాలంటే ఏం రాసుకుంటారు, printf \n గివెన్ మ్యాట్రిక్స్ ఈజ్ స్పార్స్ మ్యాట్రిక్స్. ఎల్స్ అంటే ఒకవేళ ఇది > or r into c/2 కాకపోతే అప్పుడు ఎక్కడికి వస్తుంది, ఎల్స్ పార్ట్. అప్పుడు ఏమని ప్రింట్ చేసుకుంటారు, printf \n గివెన్ మ్యాట్రిక్స్ ఈజ్ నాట్ ఏ స్పార్స్ మ్యాట్రిక్స్. అంతే. నెక్స్ట్ ఇంకా ప్రోగ్రామ్ కంప్లీట్ అయింది కదా, లాస్ట్లో ఏం చేస్తారు, get.ch పెట్టండి, మెయిన్ని క్లోజ్ కూడా చేసేయండి. ఇది మా స్పార్స్ మ్యాట్రిక్స్కి ప్రోగ్రామ్. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. సింపుల్ ప్రోగ్రామే అవునా, మనం రిప్రజెంటేషన్ ఏం చూడట్లేదు కదా, జస్ట్ స్పార్స్ మ్యాట్రిక్స్ ఆర్ నాట్ అంతే. ఓకేనా. సరే, నెక్స్ట్ వేరే ఏదైనా ప్రోగ్రామ్స్ చూద్దామమ్మా. ఓకేనా. బాయ్ మా, థ్యాంక్ యూ.